పాచికలు ఆడి దుర్యోధనుడి చేతిలో పరాజయం పాలైన అర్జునుడు కురుక్షేత్రం ముందు శివుడి నుంచి ఆయుధ శక్తిని పొందటం కోసం ఇంద్రకీలాద్రిపైకి వెళ్ళి ఘోర తపస్సుకు పూనుకున్నాడు. కొన్నాళ్ల తర్వాత అర్జునుడి ఘోర తపస్సు కారణంగా అక్కడంతా దట్టమైన పొగ అలుముకుపోవటంతో అదే కొండపై తపస్సు చేసుకుంటున్న మునీశ్వరులు వెళ్ళి శివుడికి మొరపెట్టుకున్నారు. దీంతో మీ సమస్య నేను పరిష్కరిస్తాను అని చెప్పి వారిని అక్కడి నుంచి పంపించేశాడు శివుడు. పార్వతి వైపు తిరిగి నువ్వు ఏదో సందేహంతో ఉన్నట్టున్నావు, అదేంటో అడుగు అని ప్రశ్నించాడు. శివుడి ప్రశ్న విన్న పార్వతీదేవి స్పందిస్తూ, ఆయుధ శక్తి కోసం అర్జునుడు ఘోర తపస్సు చేస్తున్నాడు. నువ్వు అర్జునుడికి ఆ శక్తిని ప్రసాదిస్తే అతడు ఆ శక్తిని దేనికోసం ఉపయోగిస్తాడా అని సందేహం వ్యక్తం చేసింది పార్వతీదేవి. పార్వతీ ప్రశ్నకు తన చూపుతోనే సమాధానమిచ్చిన శివుడు, మనం మారు వేషంలో వెళ్ళి అతడి వైఖరిని పరీక్షిద్దాం అని బయలుదేరుతారు. శివుడు కుయ్యదొరలాగా వెళ్ళగా పార్వతీదేవి అదే కొండ జాతికి చెందిన స్త్రీ రూపంలో బయలుదేరారు. కైలాసంలోని తమ సేవకులను కొండ జాతికి చెందిన స్త్రీలుగా మార్చి వారిని తమ వెంట తీసుకొని వెళ్తారు శివుడు పార్వతీదేవి ఇంద్రకీలాద్రిని సమీపిస్తున్న తరుణంలోనే వారికి ఓ అడవి పంది కనిపించింది. దానిని చూసిన పార్వతీదేవి అది మామూలు అడవి పందిలా కనిపించడం లేదని శివుడితో చెబుతుంది. అది విన్న శివుడు, నువ్వు చెప్పింది నిజమే, అది మామూలు పంది కాదు, పంది రూపంలో ఉన్న రాక్షసుడు అని చెబుతాడు. మునీశ్వరుల తపస్సును భగ్నం చేయటానికే ఇలా పంది రూపంలో వచ్చాడని శివుడు పార్వతీదేవికి చెబుతాడు. వెంటనే తన బాణాన్ని ఎత్తి పందికి గురిచేసి కొట్టబోగా శివుడిని గమనించిన అసురుడు అక్కడి నుంచి అర్జునుడు తపస్సు చేసుకునే ప్రాంతానికి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. అడవి పంది రాక చూసిన మునీశ్వరులు ప్రాణాలు దక్కించుకోవటం కోసం అక్కడి నుంచి పరిగెత్తగా అర్జునుడు మాత్రం తన విల్లుని ఎత్తి అడవి పంది వైపు గురిపెడతాడు. అదే సమయంలో కుయ్యదొర రూపంలో ఉన్న శివుడు అక్కడికి చేరుకొని అర్జునుడిని వారిస్తాడు. ఆ అడవి పందిని తాను వెతుక్కుంటూ వస్తున్నానని, అదే తన లక్ష్యమని చెప్తాడు. అయితే కుయ్యదొర మాటలను ధిక్కరించిన అర్జునుడు, నేను ఒక్కసారి విల్లు ఎత్తాక దించడం అనేది ఉండదని, అది నీదో నాదో విల్లుతోనే తేల్చుకుందామని సవాలు విసురుతాడు. అలా అడవి పంది రూపంలో ఉన్న అసురుడిపైకి ఇద్దరూ బాణాలు సంధించగా ఆ అడవి పంది ప్రాణాలు వదులుతుంది. అయితే అక్కడే అసలు సమస్య తలెత్తుతుంది. తన బాణం వల్లే అడవి పంది చనిపోయింది అంటే తన బాణం వల్లే అంటూ ఇద్దరూ వాగ్వివాదానికి దిగుతారు. దీంతో మరోసారి అర్జునుడు శివుడి రూపంలో ఉన్న కుయ్యదొరకు సవాల్ విసురుతాడు. ఈసారి మన ఇద్దరం పోటీ పడదామని, ఎవరు గెలిస్తే వారి వల్లే ఆ అడవి పంది చనిపోయినట్లు భావించాల్సి ఉంటుందని అర్జునుడు సవాల్ విసురుతాడు. శివుడి కోసం ఘోర తపస్సు చేస్తున్న అర్జునుడు అలా తనకు తెలియకుండానే శివుడిపై యుద్ధాన్ని ప్రకటిస్తాడు. ఇద్దరి మధ్య భీకర యుద్ధం జరిగిన కొద్దిసేపటి తర్వాత అర్జునుడి వద్ద ఉన్న ఆయుధాలు అయిపోతాయి. అది చూసిన ఆ కుయ్యదొర అర్జునుడికి ఆయుధాలను అందిస్తాడు. అయితే కుయ్యదొర ఇచ్చిన ఆయుధాలను తీసుకోవటానికి మనసు ఒప్పుకొని అర్జునుడు ఈసారి ఖడ్గంతో యుద్ధానికి దిగుతాడు. అది కూడా కుయ్యదొర శరీరాన్ని తాకడంతోనే పువ్వులుగా మారిపోతాయి. దీంతో ఆ కుయ్యదొరతో యుద్ధానికి తన శక్తి సరిపోదని గ్రహించిన అర్జునుడు వెనక్కి తిరిగి వెళ్ళి మళ్ళీ శివలింగం వద్ద కూర్చొని ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ అంటూ ఘోర తపస్సుకు పూనుకున్నాడు. తాను ఏదో తెలియని శక్తిని పొందినట్లు గుర్తించిన అర్జునుడు వెంటనే తపస్సు మీద నుంచి లేచి మునుపటి కంటే మరింత పౌరుషంతో ఆ కుయ్యదొర దగ్గరకు వెళ్తాడు. తనకు శివుడు మహాశక్తిని ప్రసాదించాడని, నీకు ధైర్యం ఉంటే ఇప్పుడు నాతో తలపడు అని సవాలు విసురుతూ కుయ్యదొరను సమీపిస్తాడు. కానీ అంతలోనే ఆ కుయ్యదొర మెడలో శివలింగం వేలాడటం గమనించిన అర్జునుడు వెంటనే తన తప్పు తెలుసుకొని అసలు నిజాన్ని గ్రహిస్తాడు. తనకు తెలియకుండానే తాను ఆ మహాశివుడితో యుద్ధానికి దిగాను అని గ్రహించి సిగ్గుపడతాడు. శివుడి ముందు మొకరెళ్ళి జరిగిన తప్పిదానికి తనను క్షమించాల్సిందిగా వేడుకుంటాడు. అర్జునుడి భక్తికి మెచ్చిన శివుడు అప్పుడు అసలు రూపంలో ప్రత్యక్షమై, ఓ అర్జున, నీ భక్తికి మెచ్చి ఇది నేను ఇస్తున్న వరం అంటూ పాశుపతాస్త్రాన్ని అందిస్తాడు. అది నీకు యుద్ధంలో తోడు ఉంటుంది, మహాశక్తిని ప్రసాదిస్తుంది అని చెప్పి అదృశ్యమవుతాడు శివుడు. ఆ తర్వాత జరిగిన మహాభారత యుద్ధంలో కర్ణుడిపై అదే పాశుపతాస్త్రం ప్రయోగించి అర్జునుడు విజయం సాధిస్తాడు.